హలో పీపుల్, హాయ్, దిస్ ఇస్ సౌమి త్రివేది అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్నైల్లో చూసేశారు కదా. ఈ రోజు అయితే నేను బెంగళూరులోని మా రెంటెడ్ హౌస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో చిన్నగా క్యూట్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. హాయ్, వచ్చేయండి మా ఇల్లు టూర్ అయితే చూపిస్తాను. డోర్ అయితే మూవ్ అవ్వలేదు ఎందుకంటే వెనక ఫ్రిడ్జ్ ఉందన్నమాట. సో ఉన్న స్పేస్లోనే మీరైతే వచ్చేయాలన్నమాట. సో ఇక్కడైతే మా ఫ్రిడ్జ్ ఉంది కదా. సో ఇది ఏంటంటే రెంటెడ్ హౌస్లో ఇదే హెడేక్ అనమాట. ప్లేస్ ఎక్కువ ఇవ్వరు, మనకు కావాల్సిన చోట మనం పెట్టుకోలేము. బట్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో అక్కడే పెట్టుకోవాలి. సో ఇక్కడైతే పెట్టేసుకున్నాం అనమాట. ఇదంతా హాల్, ఇలా ఉంటుంది హాల్. చిన్న ఒక అగ్గిపెట్టి బాక్స్ ఉన్నట్లు ఉంటుంది అనమాట మా ఇల్లంతా. ఇక్కడ దివానా వేసుకున్నాము అంటే మంచిగా ఉంటుంది. ఎక్కువ సోఫాస్ వేసుకొని కంజెస్టెడ్ చేయకుండా ఇలా పెట్టుకున్నాము. అండ్ ఈ సైడ్ వచ్చేసి మాకు పూజ గది ఉంటుంది. చిన్న పూజ గది అనమాట, మాకైతే సరిపోతుంది. అండ్ వీళ్ళే మాకు యూపీఎస్ కూడా ఇచ్చారు ఓనర్ ఆంటీ వాళ్ళు. సో ఇక్కడైతే యూపీఎస్ ఉంటుంది. అండ్ ఊది కడ్డీలు అవన్నీ కూడా మేము దానిపైన పెట్టుకేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇలా వెళ్తే మా కిచెన్. యాక్చువల్గా కిచెన్ నాకు చాలా నచ్చే ఇల్లు తీసుకున్నాము. ఎందుకంటే మేము పక్క ఇల్లు కూడా చూసామన్నమాట. అక్కడ ఏంటంటే కబోర్డ్స్ అవన్నీ లేదు. ఎవరైనా వచ్చినా కొంచెం గలీజ్గా ఉంటుంది కబోర్డ్స్ లేకపోతే అని చెప్పి ఇంటికైతే రావడం జరిగింది. సో నాకు నచ్చినట్టు నాకు అంటే ఉన్న అవైలబిలిటీ స్పేస్లో ఇలా అయితే నీట్గా సర్దుకున్నాను. ఐ మీన్ నీట్గానే ఉంది అనుకుంటున్నాను. సో యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే డీమార్ట్కి వెళ్ళి అన్ని మంచిగా గ్లాస్ ఐటమ్స్ అంటే గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. బట్ ప్రతిసారి తీసి పెట్టి వాష్ చేసే టైంలో కొన్ని అయితే పగిలిపోయాయి. అరే ఇంకా మనకి సెట్ కావు అని చెప్పేసి ఇలా ప్లాస్టిక్ బాక్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. హైగా మెయింటైన్ చేసే వాళ్ళకైతే అలా గ్లాస్ జార్స్ అవన్నీ సెట్ అవుతాయి, మనకైతే అసలు సెట్ కావాలన్నమాట. సో నేను మళ్ళీ ప్లాస్టిక్ బాక్స్కి షిఫ్ట్ అయిపోయాను. అండ్ ఇంటికి రెంట్ వచ్చేసి 15,000 అనమాట. అండ్ డిపాజిట్ వచ్చేసి మేము 40,000 ఏమో చేసినట్టున్నాము స్టార్టింగ్లో. అండ్ ఇది కిచెన్ నీట్గానే ఉంది అనుకుంటున్నాను. సో మళ్ళీ గలీజ్గా ఉందని కమెంట్ చేయకండి. అయితే మన టీవీ క్యాబినెట్ అనమాట. ఇది వచ్చేసి సోనీ కంపెనీ. అండ్ నేనైతే ప్రీవియస్ గా ఒక బ్లాగ్ చేశాను అనమాట, మా పుట్టినిల్లు హోమ్ టూర్ అని చెప్పేసి. మీరు కావాలంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. నేను అక్కడ కూడా సేమ్ టీవీ అయితే ఉంటది అనమాట. అక్కడ క్వాలిటీ అన్ని బాగుంది కాబట్టి నేను ఇక్కడ కూడా సేమ్ టీవీ అయితే పర్చేస్ చేసుకున్నాను. అండ్ కింద వచ్చేసి స్టోరేజ్ క్యాబినెట్ ఉంటుంది. అంటే సోప్స్ లేకపోతే వాషింగ్ మిషన్ కి కావాల్సిన లిక్విడ్స్ అన్ని కూడా ఇక్కడే స్టోర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అండ్ యాక్చువల్గా నేను ఊటీకి వెళ్ళానని చెప్పాను కదా, ఊటీకి వెళ్ళినప్పుడు థ్రెడ్ గార్డెన్కి వెళ్ళాను అని చెప్పేసి షార్ట్ వీడియో అయితే చేశాను అనమాట. సో ఎవరైనా చూడకపోతే చూడండి. అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఇది తీసుకున్నాను గుర్తుగా. ఇదంతా కూడా మేడప్ ఆఫ్ థ్రెడ్ అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇదైతే తీసుకున్నాను, గుర్తుగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా అని చెప్పేసి. అండ్ మీకు నేను ఫ్రిడ్జ్ కూడా, మాది ఫ్రిడ్జ్ వచ్చేసి ఎల్జీ కంపెనీ అనమాట. ఒకసారి చూపిస్తాను మీకు. దగ్గరలోనే క్రోమా ఉంటుంది, దాంట్లో వెళ్ళి పర్చేజ్ చేసుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఇంటికి వచ్చేటప్పుడు అంటే ఇంట్లో చేరేటప్పుడు మా మమ్మీ అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట ఈ ఫ్రిడ్జ్ని. చాలా బాగుంటుంది, స్టోరేజ్ అంతా కూడా ఎక్కువ ఉంటుంది. పైన చూపిస్తాను. పైన అయితే మేము డ్రై ఫ్రూట్స్ అంటే ఏమైనా ఉంటాయి కదా, ఇలా కొబ్బరి అవన్నీ స్టోర్ చేసుకున్నాం అనమాట. గీ తర్వాత ఐస్ క్రీమ్స్ అవే ఉంటాయి పైన. అండ్ కింద ఇంకా నార్మల్ కూరగాయలు అవే పెట్టుకున్నాము. యాక్చువల్గా మొన్న ఏమైందంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు నాకు తెలియకుండా ఒకటి ఉంటుంది కదా, ఏమంటారు, స్టాండ్ లాగా ఉంటుంది కదా, అది కింద పడి పగిలిపోయింది అనమాట. కింద పడి పగిలిపోలేదు, ఇక్కడ కొట్టాను, వాటర్ కింద పెట్టేసరికి దమ్మని పేలింది. ఎలాగో చేతులకి ఏం కాలేదు. ఇది మా ఫ్రిడ్జ్. అండ్ ఆ ఊటీకి వెళ్ళినప్పుడే మేము కేరళ కూడా వెళ్ళాం అనమాట. అక్కడ ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నా. ఐ లవ్ కేరళ అని ఉంటుంది అనమాట. గుర్తుగా మనం వెళ్ళిన చోట ఏదైనా బాగుంటుందని చెప్పి తీసుకున్నాం. ఇదంతా నింపేయాలి మంచిగా, టూర్స్ అన్ని కవర్ చేసి అని నా ఆశ. హోప్ఫుల్లీ విల్ డూ వన్ డే. సో ఇప్పుడైతే నేను మీకు మా బెడ్రూమ్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అనమాట. యాక్చువల్గా నేను హోమ్ టూర్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇల్లు అంతా నీట్గా సర్దుకున్నాము. అంటే నేను 3 months తర్వాత వచ్చాను. మా ఆయన వాళ్ళు ఎలా అంటే అలా పెట్టుకొని ఉన్నారు, నాకు నచ్చలేదు. ఎలానో క్లీన్ చేశాను కదా, అంటే వాళ్ళు నీట్గానే పెట్టుకున్నారు బట్ మనంత నీట్గా పెట్టుకోలేదు అనమాట. సో ఎలా అయినా ఇల్లు క్లీన్ చేసేసాం కదా, ఒకసారి హోమ్ టూర్ చేస్తే సరిపోతుంది అని చెప్పి స్టార్ట్ అయితే చేశాను. ఏంటంటే వాషింగ్ మిషన్ కూడా మేము బెడ్రూమ్లోనే పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే హాల్లో అయితే కనెక్షన్ ఉంది, బట్ ఏంటంటే హాల్లో పెట్టడం వల్ల స్పేస్ అంతా ఆక్యుపై చేసి కంజెస్టెడ్ అయిపోతుంది అని చెప్పి ఇక్కడైతే
పెట్టుకున్నాము. యాక్చువల్గా వాషింగ్ మిషన్ కింద స్టాండ్ అండ్ వీల్స్ ఉన్నాయి కాబట్టి మేము కావాలనుకున్నప్పుడు అక్కడికి తీసుకెళ్ళి వాష్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే తెచ్చి ఇక్కడే పెట్టేస్తున్నాం అనమాట. రెంటెడ్ హౌస్ లో కొన్ని అడ్జస్ట్ అవ్వాలంటారు కదా, ఇవే అడ్జస్ట్మెంట్స్ అంటే. అండ్ ఇది వచ్చేసి మా బెడ్రూమ్. ఇది కూడా మేము అంటే హౌస్ లోకి వచ్చిన వెంటనే బెడ్, కాట్, తర్వాత ఈ పైన ఉంది కదా ఈ స్టాండ్స్ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. ఈ టీపాయ్ అంటారు కదా అవన్నీ కూడా తీసుకున్నాము. బట్ టీపాయ్ పెడితే కూడా మళ్ళీ స్పేస్ కంజెస్టెడ్ అయిపోతుందని ఎత్తి నేనైతే పైన వేసేసాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి మా కబోర్డ్స్. యాక్చువల్ గా నేను కబోర్డ్ వీడియోస్ కూడా పెడతాను అనమాట, ఎంత గలీజ్ గా ఉన్నాయి. ఇప్పుడు నీట్ గా కొంచెం నీట్ గా అయితే సర్దుకున్నాము. సో ఇవంతా మా కబోర్డ్స్. ఇక్కడంతా కూడా కబోర్డ్స్ అనమాట. సో ఇదైతే మా ఇల్లు. అండ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తే సో హాల్లోకి అయితే వచ్చాం కదా. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ వచ్చి వాష్రూమ్ ఉంటుంది, బట్ అది అన్నెసెసరీ, అవసరం లేదు. బట్ వాష్రూమ్ అయితే ఉంది. అండ్ ఇదేమంటారు వాష్ బేసిన్. ఇదైతే మా మినీ హౌస్ అనమాట. చెప్పడానికి మినీ హౌస్ టూరే అనుకోవచ్చు. పెద్దగా వీడియో కూడా వచ్చింది అనమాట. నాకు తెలిసి ఒక 5 minutes లోపే ఉంటుంది, ఎందుకంటే చూపించడానికి కూడా పెద్దగా ఏం లేదు కాబట్టి. బట్ ఐ జస్ట్ వాంట్ టు డెకోర్ హియర్. కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కానీ లేకపోతే ఏదైనా మంచిగా బొమ్మలు యాడ్ చేసి ఇక్కడ ఒక మంచి వ్యూ తీసుకురావాలని ఉంది. సో లెట్స్ సీ ఫ్యూచర్ లో ఏమైనా చేస్తే మీకైతే నేను చూపిస్తాను అనమాట. నేనైతే మీకు ఒకసారి బ్రీఫ్ గా మా ఇల్లు ఎలా ఉందో వీడియోలో అయితే పెట్టేస్తాను, చూసేయండి. సో ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నారంటే నా వీడియో మీకు నచ్చినట్టేగా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు నాతో ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే మీకు బయోలో మెన్షన్ చేస్తాను, వెళ్ళి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.